చికెన్ పికిల్ కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. తర్వాత అందులో పసుపు, ఉప్పు, నూనె వేసి ఇలా కలిపి పెట్టేసి బౌల్‌లో పెట్టేసానండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం లైట్‌గా ఉడికించాలి. చికెన్ మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు ఇలా గ్రైండ్ చేశానండి. తర్వాత నీళ్ళంతా బాగా ఇమిడే వరకు ఇలా మనము బాగా ఉడకనించాలి. తర్వాత ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఇలా మనం నూనెలో వేసామనుకోండి ఇలా బాగా డ్రై అయిపోతుంది. మరీ ఎక్కువ అయితే డ్రై కాకూడదండి. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది. అలా అని మెత్తగా కూడా కాకూడదు. ఎందుకంటే చెడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసానండి. కొద్దిగా అది వేగనియ్యాలి. ఇలా బాగా కొద్దిగా వేగనిచ్చిన తర్వాత దానికి మనము మసాలా కొట్టుకున్నాం కదా, మసాలా వేసేసాను. తగినంత ఉప్పు, కారము అంతా కలిపి బాగా ఇలా మనం కలిపేసేయాలి. తర్వాత ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల రసం ఇందులో బాగా పిండేసానండి. బాగా కలపెట్టేసిన తర్వాత 1 డే అంతా పక్కన పెట్టేసి తర్వాత మనం గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకు చాలా ఇష్టమైన పచ్చడి అండి, నిల్వ పచ్చడి అన్నమాట.